స్టార్టా హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికార్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే మనకి సక్సెస్ఫుల్గా అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో గతంలో మనకి ఇదే గ్రూప్ 1 ఎగ్జామ్స్ 2 టైమ్స్ నిర్వహించి కొన్ని కారణాల వల్ల అయితే దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. తిరిగి ఈరోజు మనకి 9th డేట్ ఆఫ్ 9th ఈరోజు మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించి సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఒక అభ్యర్థి ఉన్నారు. బ్రదర్, మీ పేరు? నా పేరు నరేష్ అన్న. నరేష్, నేను కాకతీయ యూనివర్సిటీ. ఓకే. సో నరేష్ గారిని అడిగి ఈరోజు పేపర్ ఏ విధంగా రావడం జరిగింది, సో అదేవిధంగా ఒక నార్మల్ క్యాండిడేట్, ఒక నార్మల్ అభ్యర్థి ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయవచ్చా, అదేవిధంగా బ్రదర్ ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు, సో ఎలా ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్ని క్రాక్ చేసే అవకాశం ఉండేది అనేది క్లియర్ కట్గా అతని మాటల్లో విందాము. బ్రదర్ నరేష్ గారు, నమస్కారం అండి. సార్, సో మీకు ఎలా అనిపించింది సార్ ఈరోజు ఈ పేపర్? ఇది పేపర్ కొంచెం హార్డ్గానే అనిపించింది. ఓకే, టైం కొంచెం సరిపోలేదు. ఓకే, బట్ అన్ని క్వశ్చన్లకి ఇవ్వలేము కదా, సో కొన్ని వదిలేయాల్సి వచ్చింది, ఒక 2-3. ఓకే, మధ్యలో అవి చాయిస్ అంటే. అండ్ బేసిక్గా నో నెగిటివ్ మార్కింగ్ కదండి? అవును సార్, కానీ అది టైం సరిపోలేదు. ఓకే, అంటే టైం అంటే మనకి ఎక్కడ టైం టేకింగ్ ఎక్కడ అయిందండి? టైం టేకింగ్ అంటే లార్జ్ క్వశ్చన్లు కొన్ని ఉన్నాయి. అవి రీజనింగ్లో లార్జ్ క్వశ్చన్, రీజనింగ్లో అవి ఏమైనా ఉంటే సొల్యూషన్ చేసేటప్పుడు కొంచెము మకతిక ఉండే. సో దానికి కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత చేసుకుందాము, టైం లేదు కాబట్టి వేరే దానికి షిఫ్ట్ అయిపోయా. ఓకే ఓకే, బెటర్. టైం టేకింగ్ అయితే ఎక్కువ ఉంది అన్నట్టు. టైం టేకింగ్ మనకి ఇచ్చినటువంటి ఆ టైమింగ్స్ అవుతుందో ఈ పేపర్కి సరిపోతుందా? సరిపోదు అంటున్నారు. సరిపోదు. సో మీరు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నారండి? నేను గత 3 months నుండి ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ 1 కోసము. ఓకే. సో ఎలా అనిపించింది మరి? ఎలా రాశారు మీరు? మీకు ఏ విధంగా, అంటే మీకు ఎంత రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 65-70 ఎబో వస్తుందండి. 70 ఎబో వస్తుంది. కట్ ఆఫ్ ఎంత వరకు ఉండొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? మాకైతే 80 ఉంటుంది. ఓకే, బీ హోప్ 80, 82, 86 అట్లుంటుంది. ఓకే. అండ్ లోపల మనకి గతంలో మనకి సెకండ్ టైం క్యాన్సిల్ అయినప్పుడు ఏంటిదంటే మెయిన్గా అభ్యర్థుల యొక్క ఫోటో అనేది ఓఎంఆర్ షీట్ మీద రాలేదని, అదేవిధంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ తీసుకోలేదని చెప్పి కొంతమంది అభ్యర్థులు అయితే కోర్టును ఆశ్రయించడం వల్ల, కొన్ని కారణాల వల్ల అయితే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈసారి అదే తప్పిదం అనేది మనకి టీజీపీఎస్సీ చేసిందా, లేకపోతే దాన్ని ఫుల్ఫిల్ చేసిందా అండి? లేదు బ్రదర్, మంచిగానే ఉంది. ఓకే, ప్రశాంతంగా జరిగింది. ఓకే, మనది స్కాన్ తంబు తీసుకోవడం అయినా అన్ని మార్కింగ్ ఓఎంఆర్ మీద మనకి ఫోటో వచ్చిందండి, అభ్యర్థి యొక్క ఫోటో వచ్చిందండి. అంత ఫోటోలు వచ్చినాయి, మంచిగానే వచ్చింది. సో అదేవిధంగా మనకి ఇంకోటి చెప్పుకోవచ్చు. సో లోపల మనకి అటెండెన్స్ పర్సంటేజ్ ఏ విధంగా ఉందండి మీ రూమ్లో? ఎంతమంది? మా రూమ్లోకి వచ్చేసి కొంచెం చాలా తక్కువగా అవుతుర్రు, అంటే గ్రూప్ 1కి అంత ఎక్కువ మంది రాలేదు బహుశా నేను అనుకుంటున్నా. మా రూమ్లోనే 15 మంది దాకా రాలేదు అటెండెన్స్. ఒక 16 మెంబర్ రాస్తే ఆ రూమ్లో 40 మెంబర్స్ పడితే దాంట్లో 12-15 దాకా రాలేదు. హాఫ్ ఆఫ్ ది 30-35% వరకు అభ్యర్థులు అయితే ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా సో బయటకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కానీ కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది? అది ఫస్ట్ సారి మన పేపర్ లీక్ అయింది కదా, అప్పుడు రాసినప్పుడు 80-82 వచ్చింది, క్వాలిఫై అయినా. ఓకే, బట్ ఇప్పుడు మేబీ అప్లికేషన్స్ పెరిగాయి కదా, మేబీ కాంపిటీషన్ ఎక్కువ అయ్యి కొంచెం 85-90 బిలో ఉండొచ్చు. 85 నుంచి 90 వరకు ఆ రేంజ్లో ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు మనకి పేపర్లో మనకి కరెంట్ అఫైర్ ఇష్యూస్ కానీ, తెలంగాణ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ ఎలా అడిగారు? అంటే ఎక్కువ అడిగారా? లేకపోతే కరెంట్ అఫైర్స్ అడిగారు. గత 6 months నుండి జరుగుతున్న కోవిడ్ పరిధిలోనివి, లేకుంటే మన స్కీమ్స్ కానీ, నరేంద్ర మోడీ స్కీమ్స్ కానీ అలాంటివి. అండ్ ప్లస్ మన ఇప్పుడు కరెంటు నడుస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి కూడా, మహాలక్ష్మి అటువంటి ప్రశ్నలు కూడా అడిగారు. తెలంగాణ కల్చరల్, రీజనింగు, వాటి నుండి జీకేస్, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ మాధురిలో వచ్చాయి ప్రశ్నలు. ఓవరాల్గా పేపర్ అనేది మీకు ఎలా అనిపించింది? యావరేజ్, మోడరేట్ ఆర్ హార్డ్, టఫ్ ఏ విధంగా అనిపించింది? పేపర్ అంటే భయ్యా ఓకే, మిడిల్, ఓకే, యావరేజ్గా అయితే అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1
ఎగ్జామ్ రాసినటువంటి నరేషన్ అభ్యర్థి యొక్క రివ్యూ. సో అతని క్వశ్చన్ పేపర్ అయితే ఈ విధంగా అనిపించింది. అదేవిధంగా అతను 85 నుంచి 90 వరకు అయితే కట్ ఆఫ్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏమనుకుంటున్నారు అంటే ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు అయితే మీరు కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించింది, అదేవిధంగా కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా వీడియోని వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.